నిన్నటి వరకు ఎలక్షన్స్ ప్రచారంలో చాలా బిజీగా గడిపినాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. శనివారం సాయంత్రంతో ప్రచారాలు ముగిసిపోయినాయి. ఎండలో తిరుక్కుంటా రోజుకి 4-5 సార్లు మీటింగులు పెట్టేవాడు. అందుకే రొంత ఆ స్ట్రెస్లో నుండి బయటపడేదానికి సీఎం గారు గ్రౌండ్లో దిగినాడు. చూడండి సారు ఎట్లా ఆటలు ఆడుతున్నాడో. నిన్న మొన్నటి దానిక ఓట్ల ప్రచారంలో కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిండు. పబ్లిక్ కు జోరు ముచ్చట్లు చెప్పిండు. పడిపడని పార్టీలను పొట్టు చాపించిండు. ఇప్పుడు ఓట్లకు ప్రచారాలు ఒడిసిపోవుడుతోని పానం తేలిక చేసుకునేందుకు గ్రౌండ్లకు దిగిండు తెలంగాణ సీఎం రేవంత్ సారు. అగ జూడూరి పడుసు పొల్లగాలతోని కలిసి ఎట్టురుకుల పెడుతున్నాడో, అగ జూడూరిగా బాల్ని ఎట్ట దండుతున్నాడో. చిన్నగా సారు చిన్న గురికురి వాళ్ళంటే పడుసు పొల్లగాళ్ళు దీనాం గిట్లా గ్రౌండ్ లో పడి ఉరికేటోళ్ళు. వాళ్ళతోని మీకెందుకు పోటీ, చిన్న గురికురి సారు చిన్నగా ఆగో ఎంత చెప్పినా ఇంటనే లేడు కదా మన సీఎం సారు. గోలేద్దామని ఎంత ఉరికినా సార్కు బాలే దొరకనియట్లేదు కదా పొల్లగాళ్ళు. అబ్బర బిడ్డ దొరికిందనుకున్న బాల్ను సార్ కాళ్ళ కాడికి వచ్చి తనకపోయిండు కదా ఈ తమ్ముడు. ఇక దొరికింది, ఇప్పుడు గోల్ కొట్టు సారు. అబ్బర కొడక బాల్ను దండాడు సీఎం సారు. చూసిరు కదా ఎట్ట ఆడుతుండో మన సీఎం సారు ఫుట్బాల్ ఆట. NSUA గచ్చిపోలి స్టేడియంలో ఫుట్బాల్ ఆటలు పెట్టిలాట. గా ఆటలను సాల్వ్ చేద్దానికి పోయిండు సీఎం సారు. అగో అట పోయిన కాడ తెల్లటి పాయింట్ తెల్లగుండేటి టీ షర్ట్ తోటి వేసుకొని ఇగో ఇట్ట పర్సు పొల్లగాళ్ళతోని కలిసి ఫుట్బాల్ ఆట ఆడిండు సారు. అంతేకాదు సార్ వస్తుండనేది ముందుగానే అనుకున్నట్టున్నది. అందుకనే టీ షర్ట్ వెనక రేవంత్ రెడ్డి ముందట ఇండియా అని పేర్లు కూడా కొట్టించారు. ఏమో అనుకున్నాం గాని సీఎం సార్కు రాజకీయమే కాదు ఫుట్బాల్ ఆట కూడా బాగానే వచ్చేటట్టుందని కొంతమంది అనుకుంటుంటే ఇక ఇప్పుడే సురువైంది చూడూరి అసలాట అని పడిపడనోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు సీఎం సార్ హెచ్చరిస్తుండు చూడూలి అనుకుంటున్నాడ సొంత పార్టీ వాళ్ళు. ఏదైతే గాని సీఎం సార్ ఫుట్బాల్ ఆట మాత్రం అదుర్సిపోండ్రి. సై అంటే సై, బస్తీ మే సవాల్, బొబ్బెర గుడాల్, కాసుకో చూద్దాం నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి ఇన్ని రోజులు తెలంగాణలో ఎలక్షన్స్ ప్రచారాలు. ఇప్పుడు ప్రచారాలు అయిపోయినాయి. అందుకనే ఓట్లకి రాష్ట్రంలో అన్ని సార్ల ఏర్పాట్లు చేసేసినారు అధికారులు. ఈవీఎం బాక్సులు పట్టుకొని ఎలక్షన్ సెంటర్ల కాడికి చేరుకున్నారు. ఇంకా ఆ ఎలక్షన్ ఏర్పాట్లు ఎట్టున్నాయో అన్ని ఒకసారి చూసేసొద్దాం పదండి. ఏదేమన్నా గానీ ఇది గాని తెలుగు రాష్ట్రాలలో ఓట్ల ముచ్చట ఆఖరి అంకానికి చేరింది. పబ్లిక్ ఏళ్లకు ఇంకంటించుకునేటి గడియలు దగ్గర పడ్డాయి. సోమవారం నాడు తెల్లారితాలకే ఓట్ల మిషన్ల మీద పబ్లిక్ సిచ్చులొత్తుడు సురు అవుతుందిగా. అట్ట 2 తెలుగు రాష్ట్రాలలో ఓట్ల సెంటర్ల కాడికి అధికారులు ఓట్ల పెట్టెలు పట్టుకొని వచ్చిరు ఓటర్ల ఏళ్లకు ఇంకులు అంటించేతందుకు. అన్ని దుక్కుల సవలతులు సూత గట్టినే చేసిరట ఓట్ల అధికారులు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సోట్లు, ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సోట్లల్లా అన్ని తీర్ల సౌలతులు చేసిరు. తెల్లారితాలక ఓట్లు సురువైతాయి కాబట్టి అతారలు పతారలు తయారు చేసుకుని బస్సులెక్కి ఎవరు తావుల కాళ్ళు 5-6 నాడు మాపే చేరుకురు. ఈ గట్ట ఓట్ల పెట్టెలు పట్టుకొని పోయేటి అధికారులకు అన్ని తీర్ల సౌలతులు చేసినాం అంటున్నారు పెద్ద ఆఫీసర్లు. అగో చూడూరి మనిషి పెట్టే చేతిలో పట్టుకొని ఎట్టబోతున్నారో. అంతేకాదు ఎవరు తావు కాళ్ళు చేరేతందుకు ఇగో ఇట బస్సులు కూడా పెట్టారు. ఇటు ఓట్లు చేయంగా ఎటువంటి గడబిడలు కావద్దని పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే బందోబస్తుని ఇచ్చారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఓట్లు ఓడిచిపోయేటి దానిక అన్ని దుక్కుల్లో 144 సెక్షన్లు పెట్టిరాట అధికారులు. అంటే 4 కాడ గుంపు కూడి తిరగొద్దు అన్నట్టు. ఇట్ట ఓట్లకు ముందు ఓట్ల సెంటర్ల లోపల బయట అన్ని తీర్ల సౌలతులు చేసిరు. ఆడాడ చిన్న తక్లీఫులు కూడా అయినాయట. ఏదైతే గాని ఇన్నెత్తులు ఎండలు ఏగిస్తుంటే కూడా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిరు లీడర్లు. మరి చూడాలే ఓట్ల పెట్టెలలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి ఏంది అనేదిగా రేపు. ఆంధ్రాలో సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటారు. సంవత్సరంలో ఎప్పుడు ఊరికి పోలేని వాళ్ళు కూడా సంక్రాంతి పండుగకి తప్పకుండా పోతారు. ఆంధ్రాలో అంత గ్రాండ్గా చేస్తారు సంక్రాంతి. అందుకే పట్టణాల నుంచి ఆంధ్రాకి పోయే జనాలతో 2 రోజుల ముందు నుంచే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఏం లేదే కట్టు, ఎందుకు ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్తున్నావు అని మాత్రం నన్ను అడగాకండి. సంక్రాంతి పండుగకి పోయేదానికంటే ఎక్కువ మంది పోతున్నారు.
అప్పటికంటే ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. కావాలంటే చూడండి ఎందుకో. ఇది హైదరాబాద్ కేంచి విజయవాడకెళ్ళ పోయేటి తోవాళ్ళున్న పంతంగి టోల్ గేట్ కాడ, ఇది నగరకల్లు పక్క పోయింటి ఉన్న కొర్లపాటు టోల్ గేట్ కాడ, ఇది శిల్లకల్లు టోల్ గేట్ కాడ. ఇట్ట ఏడ చూసినా కిలోమీటర్ల కమానం ఆయన బండ్లు, గంటల కమానం పట్టింది టోల్ గేట్లు దాటేతందుకు. ఇసుక పోస్తే రాలనని బండ్లతోని రోడ్ల మీద కాలు పెట్ట సందు లేకుండా అయింది ట్రాఫిక్. ఇప్పుడు పండగేం లేదు కదా, ఎందుకు గట్ట ట్రాఫిక్ జామ్ అయింది అనుకోకూరి. ఎందుకు లేదు, ఉన్నది పండుగ ఉన్నది. ఓట్ల పండుగ నడుస్తున్నది. అందుకనే ఇగో ఇట జాతరకు కదిలినట్టే కదిలిరు పబ్లిక్. ఓట్లేసేతందుకు సొంత ఊళ్ళకు బండ్లు కట్టిరు. ఇగో ఇట్ట కార్లల్లో పోయేటోళ్ళు కార్లల్లా, బస్సుల్లో పోయేటోళ్ళు బస్సుల్లా, బండ్ల మీద పోయేటోళ్ళు బండ్ల మీద. ఎవరు ఇకమతికి తగ్గట్టాలు బండ్లు కట్టుకొని బయలుదేరు. రెండో శనివారం, ఐతారం, సోమవారం 3 రోజులు సెలవులు ఉన్నాయి. ఇటు పొల్లగాళ్ళ పల్లకోటి సెలవులు ఉండుతోని అట్టపోతే ఇంటికి పోయినట్టుంటది, అవ్వయ్యను చూసినట్టుంటది, చుట్టపక్కలను చిన్నప్పటి దోస్తులను కలిసినట్టుంటది, ఓట్లేసినట్టుంటది అనుకుంటున్నట్టున్నారు. అందుకనే ఇగో ఇట్ట పట్టణాలను ఇడిచిపెట్టి పల్లెల బాట పట్టిరు పబ్లిక్. అంతకంటే ముందుగాల పట్నం పోలిమేర దాటేతందుకు కన్న తిప్పలైందట బండ్లు నడిపేటోళ్లకు. ఎల్బీ నగర్ కేంచి ఔటర్ రింగ్ రోడ్డు దానక కాలు పెట్ట సందు లేకుండా అయిందట ట్రాఫిక్. ఇరకబట్టి జామ్ అయినాయట బండ్లన్నీ. రైల్వే స్టేషన్ల కాడ కూడా గట్టిగానే గుమిగూడిరు పబ్లిక్. ఇక ఇదిట్టుంటే ఇటు బయట దేశాలకేంచి కూడా ఈ పారి ఓట్లేసేతందుకు బాగానే గదిలొస్తున్నారు పబ్లిక్. ఇట్లా బస్సులు, రైళ్లు, గాలి మోటార్లు ఏది ఉంటే అది పట్టుకొని వస్తున్నారు పబ్లిక్ ఓట్లేసేతందుకు. జోలుకున్నది పోరి ఈ పారి ఓట్ల జాతర. ఎన్ని రోజులు ప్రచారం చేసినా వేస్ట్. లాస్ట్ 2 రోజులు డబ్బులు కట్టలు పట్టుకొని ఇంటింటికి తిరిగితే చాలు ఓట్లు అయ్యే పడతాయి అనేటట్టే తయారైనాయి ఇప్పుడు ఎలక్షన్లు. మరి లేకపోతే ఏం చెప్పమంటారండి? రోజు చెప్పి చెప్పి నాకే బోరు కొడుతుంది, కానీ డబ్బులు దొరకడం మాత్రం ఆగడంలే. రోజు కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి ఎలక్షన్స్ ఆఫీసర్లకి. కావాలంటే చూడండి, కట్టలు ఎన్ని కట్టలు పట్టుకున్నారా ఆడ. అబ్బా 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 భగవంతా, ఈ డబ్బుల చింత పిక్కెలా ఓట్ల ముంగట కుప్పలు డబ్బులు దొరకబడుతున్నారు పోలీసు వాళ్ళు. అందులో తెలుగు రాష్ట్రాలలో ఇంత ఎక్కువనే దొరుకుతున్నాయి పైసల కట్టలు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న దేవుని దండ కాడ బోల్తా పడ్డ కార్ల 1,05 లక్షల దాకా దొరికినాయి. 2 సంచుల్లో బిగ్గరగా మెలుక్కొని వెనక డిక్కిలేసుకొని పోతున్నారట. ఓట్లల్లో పంచేతందుకే కొండ పోతున్నారు అంటున్నారు అధికారులు. ఇక ఇదిట్టుంటే ఇటు మెదక్ జిల్లాలో కూడా గట్టిగానే దొరకబట్టిరు. మాసాయిపేట మండలంలో ఉన్న పోతిన్పల్లి కాడ పోలీసులు బండ్ల చెకింగ్లు చేస్తుంటే 88 లక్షల కంటే మీదనే దొరికినాయట డబ్బులు. 27 ప్యాకెట్లల్లో దేనికి దానికి లెక్కలు కట్టి ఊర్లల్లో బూతులల్లో పంచేతందుకు కొంటపోతురట. ఊరికి అని ముందుగానే లెక్కలు కట్టుకున్నట్టే ఉన్నారు కావచ్చు చూస్తుంటే. ఇక అట్ట పట్టకపోయేటోళ్ళ మీద కేసులు రాసి ఇక పైసలన్నింటినీ సీజ్ చేసిరట పోలీసార్లు. ఇట్ట ఓరోకు ఓట్ల కొరకు పంచేతందుకు లీడర్లు పట్టకపోతుంటే ఇంకో రోజు పోలీసు వాళ్ళు నడుమిట్లనే దొరకబట్టి ఆగబడుతున్నారు. ఇక ఇదిట్టుంటే ఇంకో రోజు మాకు పైసలే పంచట్లేదని లీడర్లు ఇంటి మీదకి పోయి లొల్లులకు దిగుతున్నారు పబ్లిక్. అట్ట విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ ఇంటి ముంగట లొల్లి అయింది. ఊరంతా పోయి ఎంపీ సార్ ఇంటి మీద పడ్డారు. ఇవన్నిట్టుంటే ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాకల డబ్బులు పంచుతుంటే దొరకబట్టిరు ఊరోళ్ళు. సాయి అనేటోడు ఇంటింటికి తిరిగి పైసలు పంచుతుండట. కట్టలు జేబులలో పెట్టుకుంటుండట, ఇంటింటికి పోయి చేతిలో పెట్టి వస్తుండట. అట్ట దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఇగో ఇట్ట ఓ కాడ పైసలు దొరుకుతున్నాయి, ఇంకో కాడ పైసలు పంచుతున్నారు, ఇంకొన్ని దుక్కుల్లో మాకు పైసలే పంచట్లేదని లొల్లులకు దిగుతున్నారు పబ్లిక్. ఏదున్నాయి ఒక్కనాడే తీయాలి. అటంక ఓట్ల పెట్టిలా మీ ఓట్లు పడ్డాక మీ మోకాలు చూసేటోళ్ళు ఉండరు, మీకెల్లా తొంగి చూసేటోళ్ళు ఉండరు, యాది పెట్టుకొని సుమా అంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. ఓటు మన చేతిలో ఉన్న పవర్ఫుల్ ఆయుధము. ఆ ఓటుతోనే మన తలరాత, మన బతుకు మారతాయి. అందుకే ఖచ్చితంగా ఏలిపై ఇంకు చుక్క వేయించుకోవాల్సిందే, నచ్చిన నాయకుల్ని ఎన్నుకోవాల్సిందే. అయితే అవకాశం ఉన్నా ఓటేయని వాళ్ళు మన మధ్య చాలామంది ఉంటారు. అట్టగే ఒక్కసారైనా ఓటేసే అవకాశం వస్తుందా అని ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగో అలాంటి వాళ్ళ స్టోరీనే ఇది.
చూడండి. ఓటేసే అవకాశం వచ్చినా అడుక్కున్నా దండం పెట్టినా మన దిక్కు చాలా మంది లాపర్వ చేస్తుంటారు. అట్లా పోయి కట్కొత్తి రానికే ఏందో పెద్ద పెద్ద బండలు మోసినట్టే చేస్తుంటారు. అయితే అన్ని ఉండి ఒకడు ఏడిస్తే ఏం లేక ఒకళ్ళు ఏడిచిర్రాట. ఇక గిట్టనే ఉన్నది ఈ ఊరోళ్ళ కథ. ఊర్లో పోయింటి ఉండేటోళ్లకు అన్ని ఉన్నా ఓటేయనికే పేయొంగుతలేదు. కానీ పాపం వీళ్ళు ఒక్కసారన్నా ఓటేద్దామని ఏండ్ల సంధి ఎదురు చూస్తారట. ఈ పల్లెలన్నీ ఒడిశా రాష్ట్రంలో ఉన్న మల్కన్గిరి జిల్లాలో ఉన్నాయి. జిల్లా అంతటా ఓట్ల పండుగ చక్కగానే నడుస్తుందట. గాని ఈ 9 గ్రామ పంచాయతీలలో మాత్రం పబ్లిక్ ఓటేయక ఏండ్లు గడుస్తున్నదట. ఆఫీసర్లు అడుగు పెట్టాలంటే బుగులు పడుతుంటారట. ఎందుకయ్యా అంటే అడవిలో అన్నల భయం గట్టిగా ఉన్నదట. ఓటేయొద్దని హుకుం చేసిర్రట అన్నలు. అట్లా ఇక ఓటు అంటే మర్చిపోయిర్రట ఇక్కడ వాళ్ళు. అయితే ఈసారి మాత్రం అట్లా కాదు. పోలీసోళ్ళు జవాన్లు ఈ 9 గ్రామ పంచాయతీల మీద గట్టిగా నజరేసిండ్రట. జవాన్ల క్యాంపులలోనే పోలింగ్ బూతులు పెట్టిర్రట. 30 పోలింగ్ బూతులలో ఏర్పాట్లు గట్టిగా చేసిర్రట. 600 ఈసారి పబ్లిక్ తోని ఓటేయించాలని కంకణం కట్టుకున్నట్టే చేస్తున్నారట. ఇక ఇన్నొద్దులు అన్నల భయానికి ఓటు అంటే మర్చిపోయిన ఇక్కడ పబ్లిక్ కూడా జవాన్లు ధైర్యం ఇచ్చుడుతోని ఓటేస్తాం అంటున్నారట. ఇదొకటే కాదు, 2022 దాకా ఈ మల్కన్గిరి జిల్లాల 15 ఆగస్టు పండుగ చేసుకోవాలన్నా గజ గజ వణికేదట పబ్లిక్. ఇప్పుడిప్పుడే జర్ర ఓ రేవు మీదకి వస్తున్నదట వ్యవహారం. మరిగా చూడాలి ఎట్ట నడుస్తుందో ఓట్ల పండుగ. ఓటేసిన మరుసటి రోజే బస్సు బయలుదేరుతుందంట. నిన్నే ఫోన్ చేసి చెప్పినాడు మా చిన్నాయన. యాడికి అనుకుంటాడారా, ఇంకేడికి, చార్ధామ్ యాత్రకి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలు, ఆడి నుంచి బస్సు. ముందే టికెట్లు బుక్ చేసుకున్నారంట. నన్ను కూడా వస్తావా అని అడిగినారు. నేను కూడా పోదామని అనుకున్నా కానీ ఏంటికో లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. దేనికైనా రాసి పెట్టి ఉండాలండి అన్నట్టు బద్రీనాథ్ తలుపులు కూడా తెరుచుకున్నాయి. ఆడికి పోకపోయినా ఈ నుంచే చూసి ధరిద్దాం పదండి. బద్రీనాథుని తొలి దర్శనానికి ముందు ఇక ఇట్లా బ్యాండ్ మోతలు గట్టిగా మోగినాయి. మోతలే కాదు, భక్తుల ఆటపాటలు కూడా జోరుగా నడిచినాయి. బార్డర్ల గస్తీ కాసే జవానన్నలు కూడా బద్రీనారాయణుని సేవ చేసుకున్నారు. ఆర్మీ బ్యాండ్ వాయిచ్చిండ్రు, మొక్కులు మొక్కిండ్రు. ఓ దిక్కు చలి, ఇంకో దిక్కు వాన. గజ గజ వణికిస్తున్నా సరే భక్తులు పోటెత్తిండ్రు. అయ్యగారులు వేద మంత్రాలు చదివి బద్రీనాథుని గుడి తలుపులు తెరిచిండ్రు. నరనారాయణులు ఇక్కడనే తపస్సు చేసిర్రని గట్టిగా నమ్ముతారు మనోళ్ళు. ఇక ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురు చూస్తున్న వాళ్ళంతా దేవుని దర్శనానికి గుళ్ళకు పరుగులు పెట్టిర్రు. అన్ని దిక్కుల నుంచి భక్తులు గట్టిగానే పోతున్నారట. అటు కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి గుళ్ళకు కూడా పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. ఇక ఎప్పటి లెక్కనే ఈసారి కూడా చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ల కొరకు రైళ్ల శాఖోళ్ళు కూడా స్పెషల్ రైళ్లు నడుపుతున్నారట. మొత్తం 12 దినాల యాత్ర సాగుతుందట. పోవాలని అనుకునేటోళ్ళు ముందుగానే ఇంటర్నెట్ లో చూసి బుకింగ్ చేసుకోవచ్చట. కాదంటే రైల్ స్టేషన్ లో పోయి అడిగితే గిట చెప్తారట. మరిగా 6 నెలలకోసారి తెరుచుకుంటే ఈ గుళ్ళు, అందులో మస్తు మహిమగల్ల దేవుళ్ళు. అందుకే ఓ రూపాయి ఎక్కువైనా పోయి రావాలని బయలుదేరుతుంటారు చాలా మంది. అంతా చూస్తుంటే ఈసారి ఇంగింత ఎక్కువనే పోయేటట్టున్నారు. అన్యేమో గాని మంచు కొండల నడమ ఉన్న తీర్థాలు కాబట్టి చలికి పెద్ద ముష్కిలే ఉన్నదట. అందులో వాన ఒకటి తగిలింది. అందుకే పోయేటోళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా అని సి నారాయణ రెడ్డి గారు అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పినాడో కదా. ఈ ప్రపంచంలో అమ్మను మించిన దైవమే లేదు, అమ్మను మించిన గురువు లేదు, అమ్మను మించిన మనల్ని ప్రేమించే వాళ్ళే లేరు. స్వార్థం లేని ప్రేమ అంటే ఒక్క అమ్మదే. ఏదో ఒక్కరోజు మదర్స్ డే అని ప్రేమించడం కాదు, అమ్మని ప్రతిరోజు ప్రేమించాలా.
కానీ కొంతమంది పిల్లకాయలు ఏం చేస్తున్నారు చూడండి. ఇగో ఈ పెద్ద మనుషులంతా మన తల్లులే. పిల్లలను కని పెంచి పెద్దగా చేసి వాళ్ళను ఓ పనోళ్లను చేసి అలసి సొలిసిపోయినరు. అంత చేసి ఆఖరికి గిట్ల పిల్లలకు దూరంగా వృద్ధాశ్రమాలలో బతుకుతున్నారు. ఇక్కడ ఇడిచిపెట్టిపోయినరు అంటే ఇక మళ్ళా వీళ్ళ ముఖాలు చూడలేదట పిల్లలు. అయినా సుత మదర్స్ డే నాడు వాళ్ళను దలుసుకొని తల్లడిల్లిండ్రు, కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలు రాకపోతే ఏంది మేమున్నాం అన్నట్టు కొంతమంది ముసలోళ్లతోని ఆడిపాడిండ్రు, నవ్విచ్చిండ్రు. మన దిక్కు కూడా గిసొంటి వృద్ధాశ్రమాలు శాననే ఉన్నాయి గాని గిదైతే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్లు ఉన్నదట. మొత్తం 90 మంది ముసలోళ్ళు ఉన్నారట ఇక్కడ. మంచిగా ఉన్నప్పుడు సాకిరి చేపించుకొని ఏండ్లు మీద పడ్డాక శాతగాని పానానికి తల్లిని బరువు అనుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిర్రట చాలా మంది తనయులు. ఇక్కడ 90 మంది తల్లులుంటే మదర్స్ డే నాడు ఒక్కడంటే ఒక్కడే తనయుడు చూడనికి వచ్చిండట. తల్లి మంచి చెడు అరుచుకున్నాడట. ఇక మొగోళ్లకు లేకపోయినా ఆడపిల్లలకు ప్రేమ ఎక్కువ కదా, అందుకే 14 మంది ఆడపిల్లలు వచ్చి తల్లుల దీవెనార్తి తీసుకున్నారట. కని పెంచిన అమ్మను చూసి కండ్ల నీళ్లు తీసిండ్రు అందరూ. ఏమి ఆశించకుండా ప్రేమించే అమ్మను గిట్ల ఒంటరి చేస్తున్నారు చాలా మంది. అగ చూడర్రే, మదర్స్ డే నాడన్నా కొడుకు చూడనికి వస్తాడేమోనని పాపం కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసిర్రట చాలా మంది. అయినా సుత రాకపోయేటాలకు చిన్నపిల్లల తీరుగా ఏడిసిండ్రు. మదర్స్ డే అని ఒక్కనాడు సంబురం కాదు, ముసలోళ్ళు అయినాక కూడా తల్లిదండ్రులను ఒంటరి చేయొద్దు అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ప్రపంచ అందాల పోటీలు, జాతీయ అందాల పోటీలు, ఆడవాళ్ళ అందాల పోటీలు, మగోళ్ళ అందాల పోటీలు, ఇట్లా రకరకాల అందాల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఊరికో అందాల పోటీ పెట్టుకొని మిస్ హైదరాబాదు, మిస్ విజయవాడ, మిస్ విశాఖపట్నం అనే అవార్డులు కూడా ఇచ్చేసుకుంటున్నారు. అయితే ఒక్క మనుషులకే కాదు, జంతువులకు కూడా అందాల పోటీలు ఉన్నాయంట. అట్లాగే ఇప్పుడు మన దగ్గర జాతీయ కుక్కల అందాల పోటీలు జరుగుతున్నాయి. పదండి చూసొద్దాం. బొచ్చు కుక్కలు, బుడ్డ కుక్కలు, ఓ దానికి మూతి పొడుగు ఉన్నది, ఓ దానికి ఒళ్ళ గుద్దినట్టే ఉన్నది. నల్ల రంగు, తెల్ల రంగు, పొట్టి, పొడుగు గిట్ల దునియా మీద ఉన్న తీరొక్క కుక్కలన్నీ ఒక్కటే జాగకొచ్చినాయి కదా. ఏదో కుక్కల జాతర నడుస్తున్నట్టున్నది కదా అనుకుంటున్నారా? నిజంగా ఇది కుక్కల జాతరనే. మొత్తం 56 జాతులు, 450 కుక్కలు వచ్చినాయట. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి పెంపుడు కుక్కలను దోలుకొచ్చిర్రట పబ్లిక్. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నీలగిరీస్ అనే జాగల్ని అయ్యింది ఈ కుక్కల పోటీ. పోటీకి వచ్చిన కుక్కలన్నిటికీ ఉరుకుడు పోటీలు, నడుసుడు పోటీలు, తీరు పోటీలు పెట్టిర్రు. అంతేకాదు గా పోటీలల్లా కుక్కలకు మార్కులేయని ఇంకే ఫిలిప్పీన్స్, తైవాన్, సింగపూర్ అసంటి జాగల్లకెళ్ళి జడ్జీలు వచ్చిండ్రట. పోటీలల్లా గెలిచిన కుక్కలకు పెద్ద బహుమతులే ఇస్తారట. పాయిరంగా పెంచుకున్న పెంపుడు జీవాలను సంకనెత్తుకొని వచ్చిండ్రు చాలా మంది. అగ చూడర్రి వాటి రాజసం ఎట్టున్నదో. గరం నీళ్లతో తానం చేపించి ముద్దుగా తయారు చేసి పట్టుకొచ్చినట్టున్నారు. దేనికదే మొస తీసుకుంటే నిలబడ్డాయి. ఒక్కటే జాగల గన్నిగానం కుక్కలు కనిపించటాలకు అన్ని బిత్తరపోయి ముఖాలు చూసుకున్నాయి. బాలే ఉన్నది పోయినరి వాటి రాజసం. ఆ బూరు వాటి సోకులు చూస్తా అంటేనే తెలుస్తాంది వాటి మీద పాయిరం కొద్దీ ఎన్నెన్ని పైసలు ఖర్చు చేస్తారు. కుక్క బతుకు అంటారు గాని ఇయాల రేపు వాటి బతుకులే మస్తు ఘనంగా ఉంటున్నాయి అనుకుంటారట ఈ జాతర చూసిన పబ్లిక్.